Important part of our today's program, the unique way of bringing in the World Cancer Day and celebrating our survivors. So this is a victory bell. Celebrate victories over cancer. May I now request our chief guest, Sri D. Sridhar Babu sir, and even our survivors to join stage with our chief guest in launching this victory bell. This bell signifies the strength, the resilience, the hope, and it inspires even other patients. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ క్యాన్సర్ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరపడం జరుగుతుంది. ఆ ఉద్దేశం మెయిన్ క్రైటీరియా ఆర్ ఎయిమ్ ఆఫ్ వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేషన్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ క్యాన్సర్ తొలి దశలో కనుక్కోవడానికి, క్యాన్సర్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు తెలియజేయడానికి, డయాగ్నోసిస్ తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇటీవల మంచి పరికరాలతో మంచి వైద్యంతో క్యూర్ చేయొచ్చు అన్న ధైర్యం చెప్పడానికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈరోజు అపోలో క్యాన్సర్ హాస్పిటల్లో మేము ఒక విక్టరీ బెల్ అని లాంచ్ చేశాము. ఈ విక్టరీ బెల్ ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి క్యూర్ అయిపోయిన నిర్ధారణ అయిన వాళ్ళు వెళ్ళే ముందు, హాస్పిటల్కి వచ్చి వెళ్ళే ముందు ఈ బెల్ని వాళ్ళు కొట్టగలిగితే ఆ బెల్ని కొట్టించి సో దాని రెజనెన్స్, దాని సౌండ్ క్యాన్సర్ హాస్పిటల్ అంతా వినపడ చేయడము చేస్తే దాంట్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది క్యాన్సర్ క్యూర్ అయిపోయిన వాళ్ళు బెల్ కొట్టారని, మేము కూడా మా ట్రీట్మెంట్ అయిన తర్వాత బెల్ కొట్టచ్చు అనే ధైర్యం చెప్పడానికి కొరకు ఈరోజు విక్టరీ బెల్ లాంచ్ చేశాం. దిస్ ఈస్ టు ఇన్స్పైర్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఆన్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇంకోవైపు మొన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ గురించి చెప్పింది. నిన్న పూనం పాండే కూడా దాని గురించి చనిపోయిన వార్తలు వచ్చాయి. సో క్యాన్సర్ సర్విక్స్ మన భారతదేశంలో చాలా కామన్గా చూస్తుంటాము. దానికి ఒక వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. పెళ్ళి కాకముందు ఈ చిన్న అమ్మాయిలు పెళ్ళి కాకముందు ఈ వ్యాక్సిన్ తీసుకోగలిగితే 99% మనం క్యాన్సర్ సర్విక్స్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఈ వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచో అవైలబుల్ ఉంది. కాకపోతే అది కాస్ట్లీ, అంటే 10,000 రూపాయలు ఒక్కొక్క ఇంజెక్షను 2 సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకోవాల్సి వస్తుంది. అది ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ బడ్జెట్లో ఫ్రీగా వ్యాక్సినేషన్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. మేము ఎప్పటి నుంచో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి గవర్నమెంట్ని. వాళ్ళు ఇది చేయడం చాలా మంచిది. ఏ గృహిణికి, ఏ అమ్మాయికి కూడా ముందు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. సో మనం ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ గురించి చాలా వింటున్నాం. నిన్న కూడా పాండే హీరోయిన్ దాని గురించి విన్నాము. అలాగే ఇప్పుడు మనతో పాటు అపోలో ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ గురించి మనం ఎక్కువ వింటున్నాం. అసలు దీన్ని ఎలా ప్రివెంట్ చేయవచ్చు?
సర్వైకల్ క్యాన్సరు అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కామనెస్ట్ క్యాన్సర్ అమ్మ. మన దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్. ఈ సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలో స్పెషల్లీ రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. అది హైజీన్ సరిగా లేకపోవడంతో హెచ్పివి అనే ఒక వైరస్ ఇన్ఫెక్ట్ అవ్వడంతో ఈ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఫస్ట్ టైం మగవాళ్ళతో కలిసినప్పుడు మగవాళ్ళ నుంచి వచ్చే ట్రాన్స్మిటెడ్ వైరస్ అన్నమాట. అది మగవాళ్ళకి కలవకముందే మనం ఈ వ్యాక్సిన్ చేయగలిగితే దాన్ని కంప్లీట్గా మనం హెచ్పివి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి అండ్ ముందు క్యాన్సర్ రాకుండా 98 to 99% వరకు మనం క్యాన్సర్ సర్వీక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. అది ఆల్రెడీ అవైలబుల్ ఉంది. అది చాలా అంటే ఎక్స్పెన్సివ్ ఫర్ రూరల్ పాపులేషన్. 10,000 to 20,000 రూపీస్ దానికి వ్యాక్సినేషన్ ఖర్చు అవుతుంది. అది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తామని నిన్న బడ్జెట్లో చెప్పడంతో చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో ముందు మనం పోలియోని ఎరాడికేట్ చేసినట్టు సర్వైకల్ క్యాన్సర్ కూడా ఈ వ్యాక్సినేషన్ చిన్న పిల్లలకి మనం పెళ్లి కాకముందు ఇవ్వగలిగితే పూర్తిగా దాన్ని ఎరాడికేట్ చేయడానికి వీలవుతుంది. సార్ ఇప్పుడు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అంటే పెళ్ళికి తర్వాత వస్తుందా, ముందే వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయంట? పెళ్లి తర్వాతనే వస్తుంది. మగవాళ్ళతో కలిసిన తర్వాత ఇన్ఫెక్షన్, ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ వైరస్ యూజువల్గా 80% అది ఇమ్యూనిటీ ఆఫ్ ది పర్సన్ తోటి వైరస్ బాడీ నుంచి వెళ్ళిపోతుంది. 20% ఆఫ్ ద ఉమెన్ ఆ వైరస్ని అలానే ఉండడం జరుగుతుంది. దాని ద్వారా సబ్సిక్వెంట్గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు మీ 30 ఏళ్ళ సర్వీస్లో అంతకు ముందు క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇంతకు పూర్వము మోర్ దెన్ 50 to 60% ఆఫ్ ద పేషెంట్ చనిపోయేవాళ్ళు. ఇప్పుడు 65% అంటే 2/3 ఆఫ్ ద క్యాన్సర్స్ మేము చూసే పేషెంట్స్లో 10లో 6-7 మందిని మేము క్యూర్ చేయగలుగుతున్నాం. సార్ ఇప్పుడు అంటే క్యాన్సర్ అనగానే చాలామంది భయపడుతుంటారు, ఇంకా ముఖ్యంగా అంటే ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? సో క్యాన్సర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ క్యూరబుల్, ఈజ్ 100% క్యూరబుల్ అని చెప్పలేను. మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ డయాగ్నోసిస్. వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ది క్యాన్సర్ డయాగ్నోసిస్, వీఆర్ వరీడ్ అబౌట్ ది లేట్ డయాగ్నోసిస్. సో అర్లీగా మీరు డిటెక్ట్ చేయగలిగితే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు మనం ఇప్పుడు క్యాన్సర్ కంట్రోల్ చేయగలుగుతున్నాము, క్యూర్ చేయగలుగుతున్నాం. సో అవగాహన ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. బాడీలో సిమ్టమ్స్, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు భయం, క్యాన్సర్ ఏమో అనే భయంతో చాలామంది డయాగ్నోసిస్ చేయడానికి కూడా, ఇన్వెస్టిగేట్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. అలా కాకుండా మీరు ముందుకు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయించుకొని మనం తొలి దశలో మనం కనుక్కోగలిగితే సులభమైన వైద్యంతో మనం పూర్తిగా క్యూర్ చేయడానికి వీలవుతుంది. సార్ ఏ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డయాగ్నోస్ చేయించుకోవాలంటారు మొదట్లో? అదే ఇప్పుడు మామూలుగా నోట్లో అల్సర్స్ కానీ, పుండ్లు కానీ వచ్చినప్పుడు అవి 3 వారాల్లో మానకుంటే దగ్గు, వాయిస్ చేంజ్ ఆఫ్ వాయిస్, లూజ్ మోషన్స్, బ్లీడింగ్ పర్ వజైనా కానీ, ఎక్కడైనా లంప్స్ కానీ, పెయిన్లెస్ లంప్ ఉన్నా కానీ, ఇవి మీ 3 వారాల వరకు తగ్గకపోతే మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, క్యాన్సర్ అనేది ఎంత డేంజర్ అయినప్పటికీ మనం ఖచ్చితంగా దాన్ని ప్రివెంట్ చేయడానికి డాక్టర్స్గా మా పద్ధతులు ఉపయోగించి ఖచ్చితంగా చేస్తాం. అది కానీ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత అంటే టెస్టుల తర్వాత మళ్ళీ తెలియగానే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ అంటున్నారు.